హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చామదుంపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. చామదుంపల్ని కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టాలి. తర్వాత పులుసు కోసం చింతపండు నానపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక మసాలా రెడీ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో కొంచెం నూనె వేసి ఆయిల్ హీట్ అయినాక 4 ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ వేసినప్పుడే కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేవి ముక్కలకు పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అంతలోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుండి పులుసు సపరేట్ చేసుకోవాలి. చింతపండు పులుసుని కర్రీలో పోసేసి కుక్ అవనివ్వాలి. ఈ చామదుంపలు తినడం వల్ల ఏంటంటే కండరాలకు బలాన్ని కూరుస్తుంది, అలానే గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. పులుసు బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే లిటిల్ బిట్ బెల్లం యాడ్ చేసుకొని పులుసు దగ్గర అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. చామదుంపలు ఏంటంటే చాలామంది ఇష్టంగా తినరు కదా, ఇలా చేసి పెట్టండి, మళ్ళీ కావాలని అడుగుతారు. కొంచెం దగ్గర పడుతున్న టైంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి పులుసు అనేది దగ్గర పడుతుంది. ఒక 2 మినిట్స్ ఉంచి ఫైనల్లీ కొత్తిమీర జల్లేసి దించేసుకుంటే మన చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.